అందరికీ నమస్కారం. జనసేన పార్టీలో ఒంగోలు గిత్తలు రంకెలేస్తున్నాయని కూడా తెలియజేసుకోవచ్చు. ఒకరు జనసేన పార్టీలో ప్రకాశం జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి షేక్ రియాజ్, మరొకరు జనసేన పార్టీలో ఈ మధ్య కాలంలో చేరినటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్త రవిశంకర్ గ్రూప్ అధినేత కంది రవిశంకర్. వీరిరువురు కూడా జనసేన పార్టీ క్యాడర్ను గ్రామ గ్రామాల నుంచి, డివిజన్ల నుంచి, అదేవిధంగా ఒంగోలులో జనసేన పార్టీకి కొంత హైప్ వచ్చిందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో వీరు చేపట్టినటువంటి కార్యక్రమాలే దీనికి నిదర్శనం. ఈ రోజు జాతీయ జెండా 300 అడుగుల జాతీయ జెండాతో ఒంగోలు నగరంలో భారీ ర్యాలీ చేపట్టడం కూడా మరి జనసేన పార్టీకి ఇప్పుడున్నటువంటి క్యాడర్ కొంత బలం చేకూర్చేలాగా కూడా ఉందని తెలియజేసుకోవచ్చు. దీన్ని చూసి ఒకసారిగా వైసీపీ నేతలు కూడా ఉలికిపడ్డట్టుగా కూడా సమాచారం తెలుస్తూ ఉంది. వారు జనసేన పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద మనం చూస్తున్న ఎక్స్క్లూజివ్ విజువల్లో కనుక చూసినట్లయితే 300 అడుగుల జాతీయ జెండాతో ఉగ్రవాదంపై దాడిని నిరసిస్తూ కూడా వారందరూ చుట్టూ చేరి మానవహారం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో జనసేనకు భారీగా బలం చేకూరుతుంది. క్యాడర్ కొంత జనసేనకి అట్రాక్ట్ అవుతుంది. ఒంగోలులో జనసేన పార్టీ కొంచెం బలం పుంజుకుంటుందని కూడా ఈ మధ్యకాలంలో మనం తెలియజేసుకోవచ్చు. జనసేన పార్టీలో కంది రవిశంకర్ చేరిన తర్వాత కూడా రియాజు రవిశంకర్ వీరిద్దరు ద్వయంలో జనసేన పార్టీ మరో అడుగు ముందుకు వేస్తూ క్యాడర్ను పటిష్టపరిచే విధంగా కూడా గ్రామ గ్రామాన డివిజన్లో కూడా వారు ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా మార్చినట్టుగా కూడా సమాచారం తెలుస్తూ ఉంది. వీరిద్దరి సారథ్యంలో జనసేన పార్టీ ప్రకాశం జిల్లాలో కూడా ఎక్కడైతే వీక్ గా ఉంటారో జనసేన పార్టీలో కొన్ని కాన్స్టిట్యున్సీలో కూడా ఇన్ఛార్జీలు ఎక్కడైతే వీక్ గా ఉంటారో వారందరిని కూడా పిలిపించుకొని మాట్లాడుతూ జనసేన పార్టీని రాబోయే రోజుల్లో, ఎందుకంటే మనకు నామినేటెడ్ పదవులు ఉన్నాయి, అదేవిధంగా పార్టీ పదవులు ఉన్నాయి. సో మరికొన్ని రోజుల్లో మొన్న జరిగినటువంటి ప్లేనరీ సమావేశాల్లో కూడా ఆవిర్భావ సదస్సులో కూడా పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చినటువంటి సందర్భం. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా కొన్ని కాన్స్టిట్యున్సీలో కొత్త నాయకత్వం రావాలి. సపోజ్ మనకి రియాజ్ గారు ఫస్ట్ నుంచి పార్టీకి కార్యక్రమాలు చేస్తూ పార్టీకి ఫస్ట్ నుంచి కూడా ఆయన అధ్యక్షుడిగా ఉన్నాడు. అలాంటి నేతకు కొంత బూస్టప్ ఇచ్చి అదేవిధంగా ఒక నామినేటెడ్ పదవి, అదేవిధంగా స్టేట్ కమిటీలో ఒక మంచి పదవి ఇవ్వటం, అదేవిధంగా కొత్తగా పార్టీలోకి వచ్చినటువంటి రవిశంకర్ లాంటి నాయకుడిని కొంత యాక్టివ్ చేస్తూ ఆయనకు అదనపు బాధ్యతలు కనుక ఇస్తే ప్రకాశం జిల్లా జనసేన పార్టీలో కూడా మరో అడుగు ముందుకు వేస్తారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో జనసేన పార్టీలో రవిశంకర్ యాక్టివ్ అవటం కూడా మరి ప్రత్యర్థులకు గుండెల్లో రైలు పరిగెత్తున్నాయని కూడా తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా జనసేన పార్టీలో కూడా మరో వర్గం, బాలినేని వర్గం కూడా కొన్ని కార్యక్రమాలు చేయటం, దాటికి ధీటుగా కూడా జనసేన పార్టీలో రవిశంకర్ అదేవిధంగా రియాజ్ గారు వీరిరువురు కూడా మరి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తోటి ముందుకు పోవడంతో జనసేన పార్టీలో కూడా కొత్త జోష్ వచ్చిందని కూడా తెలియజేసుకోవచ్చు.